సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసి సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో హలో మాలా చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన కోసం జరిగే దీక్షను విజయవంతం చేయడానికి సిరిసిల్ల జిల్లాలో ఉన్న మాల కుల బాంధవులు మాల విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పద్ధతులను తుంగలో దొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కానీ మన గలమేంది మన దళమేంది మనమేంది మన జనాభాను కూడా చూపించే బాధ్యత ఉన్నది. కాబట్టి ఢిల్లీలో జరగనున్న దీక్షకు అధిక సంఖ్యలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ రోస్టర్ విధానంలో మాలలకు 99 జీవో తీసుకొచ్చి నడిమిరగొట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి దాన్ని సరి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులకు మాల ఎంపీలకు మాల ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల నాయకులారా దయచేసి మాల విద్యార్థుల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో కావచ్చు డిగ్రీలో కావచ్చు పీజీలో కావచ్చు మరి ఎంబీబీఎస్ సీట్లలో కూడా మరి రోస్టర్ విధానంతో పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి నీ మాల జాతి పిల్లలకు అన్యాయం జరిగితే మాట్లాడని ప్రజాప్రతినిధులు ఎందుకని మాల జాతి అనుకుంటే మన యొక్క జాతికి మనమే ద్రోహం చేసిన వల్ల అవుతాం. కాబట్టి మీరు ఒక్కసారి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి రోస్టర్ విధానం పైన సరి చేయించే బాధ్యత మీ అందరి పైన అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా కొన్ని సంఘాలు నాడు బీజేపీలో టీఆర్ఎస్లో మరి కాంగ్రెస్లో పార్టీలు మార్చినట్టు మార్చకుండా సంఘాల నాయకులారా ఈ సిరిసిల్ల ప్రాంత నాయకులు కావచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాలయ నాయకులు కావచ్చు మన పైన మనం మాట్లాడుకోవడం బంద్ చేసి సముష్టి నిర్ణయంతో మన ఐక్యతతో మాల జాతిలో జరుగుతున్న విద్యార్థుల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాల ఉద్యమకారులుగా మాల సంఘాల నాయకులుగా మాల జేఏసీలుగా జాతీయ మాల మానాడు అయినా ఏ మాల మానాడు అయినా మన జాతి పిల్లల హక్కులను కాపాడుకోనికి మనం ముందుకు రావాలి తప్ప మన మీద మనం వాకులు చెవాకులు మాట్లాడుతూ బంద్ చేయాలని తెలియజేస్తూ ఈ ప్రాంతానికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు వచ్చినప్పుడు మరి ఎట్లాంటి ఊపు వచ్చింది. పిల్లి సుధాకర్ గారు పాదయాత్ర ద్వారా మరి హైదరాబాద్లో జరిగిన సింహగర్జన కూడా విజయవంతం చేసుకోవడం జరిగింది. అయ్యా మీరు మాల నాయకులారా ఒకప్పుడు సిరిసిల్ల నేరేళ్లలో జరిగిన ఇసుక సంఘటనలో మీరు ఒక్కనాడు కనపడని నాయకులు మాట్లాడని నాయకులు ఇవాళ మరి జేఏసీల పేరుతో ఇంకేవో పేర్లతో మీరు ఉద్యమం చేసినా మేము ఒప్పుకుంటున్నాం. కానీ మన జాతికి సంబంధించిన నాయకుల మీద మాట్లాడు బంద్ చేసి మాల మంత్రులకు మాల ఎమ్మెల్యేలకు మనందరం కలుపుకొని ఉద్యమ కార్యాచరణ ఏ రకంగా చేద్దాం. రోస్టర్ విధానంలో అన్యాయం జరుగుతుంది దాన్ని ఖండించనీకి ప్రతిఘటించనీకి ఎట్లాంటి ఉద్యమాలు ఎట్లాంటి సింహగర్జన పెడదాం. మనందరం ఐక్యతతో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. మనందరం ఎస్సీ రిజర్వేషన్ పెంచుకునే బాధ్యత ఉంది. మన పిల్లల పైన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వచ్చే ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలను తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నిటి మీద ఆలోచన చేస్తూ రోస్టర్ విధానానికి ఏ మాల నాయకుడు స్పందించకుండా మాల జాతిలో పుట్టకున్న వేస్టే అని చెప్పి తెలియజేస్తూ ప్రతి మాల ఉద్యమ బిడ్డ మాలకు సంబంధించిన మరి అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు ఐక్యతతో నడుం బిగించి రోస్టర్ విధానం గురించి కానీ ఎస్సీ ఎస్టీ చట్టం గురించి కానీ మరి యొక్క వర్గీకరణ పేరుతో పబ్బం గడుతూ మన యొక్క బదనాం చేస్తున్న నాయకులకు తైనకినోపాటని చెప్పే రీతిలో మన యొక్క ఎస్సీ రిజర్వేషన్ 15% ఉన్నదాన్ని కూడా 20% పెంచుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సిరిసిల్లలో జరిగిన కడపత్ర ఆవిష్కరణకు పాల్పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నవంబర్ 26వ తారీఖు రోజు జరిగే ఢిల్లీలో యొక్క నిరసన దీక్షకు అధిక సంఖ్యలో పాల్గొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాలలందరూ కలిసి కథలు రావాల్సిందిగా తెలియజేస్తూ జై భీమ్ జై మాల.